క్రిస్టియానో రొనాల్డో ఈయన గురించి పరిచయం ఎక్కువ అవసరం లేదు. ఫుట్బాల్ లో స్టార్ అయిన రొనాల్డోకి గ్లోబల్ ఫాలోయింగ్ కూడా అలానే ఉంది. ట్విట్టర్, ఇప్పుడు ఎక్స్ అని పిలుస్తున్నారు కదా, దాంట్లో రొనాల్డోకి 112 మిలియన్ మెంబర్స్ ఫాలోవర్స్ ఉన్నారు. ఎఫ్బీలో 170 మిలియన్, ఇన్స్టాలో 636 మిలియన్. ఇప్పుడు వైటీలో అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేసిన రొనాల్డోకి 1 hour లో 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే 24 hours లో 10 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కానీ రొనాల్డో సక్సెస్ అవ్వక ముందు తన లైఫ్ లో ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశాడో మీకు తెలుసా? క్రిస్టియానో రొనాల్డో తన యొక్క లైఫ్ స్టోరీ చూద్దాం. Feb 5, 1985 పోర్చుగల్ దేశంలోని పెన్షన్లో జన్మించాడు. రొనాల్డో ఫుల్ నేమ్ వచ్చి క్రిస్టియానో రొనాల్డో డాస్ సెంటోస్. రొనాల్డో చిన్నప్పుడు తన ఫ్యామిలీతో ఒక రేకుల షెడ్ లో నివసించేవాడు. అతనికి ఒక బ్రదర్ అలాగే 2 సిస్టర్స్ కూడా. రొనాల్డో వాళ్ళ నాన్న ఆ ప్రాంతంలో మున్సిపాలిటీలో గార్డెనర్ గా వర్క్ చేసేవారు. రొనాల్డో చిన్నప్పటి నుండి ఫుట్బాల్ ఆడటం స్టార్ట్ చేశాడు. ఎండోరీనా ఫుట్బాల్ క్లబ్ వాళ్ళు రొనాల్డో ఫుట్బాల్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ని చూసి సెలెక్ట్ చేసుకున్నారు. ఆ తరువాత రొనాల్డోకి 10 సంవత్సరాలు ఉన్న వయసులో అతనికి ఫుట్బాల్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ని చూసి అధికారులు పోర్చుగల్ లోని అతిపెద్ద ఫుట్బాల్ క్లబ్ లో మెంబర్ గా సెలెక్ట్ చేశారు. క్లబ్ లో సెలెక్ట్ అయ్యాక 2 సంవత్సరాల దాకా ఆ క్లబ్ లోనే ఆడాడు. ఆ తరువాత రొనాల్డోకి 15 సంవత్సరాలు ఉన్నప్పుడు అతనికి హార్ట్ ప్రాబ్లం ఏదో ఉందని తన పేరెంట్స్ గమనించి హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అప్పుడు డాక్టర్స్ ఏమన్నారంటే పరిగెత్తడం అలాగే ఫుట్బాల్ ఆడడం ఆపేయాలి, లేకపోతే అతనికి ఆపరేషన్ చేయాలి అని చెప్పారు. రొనాల్డో ఫుట్బాల్ ఆడటం ఆపేయడం ఇష్టం లేదని చెప్పి హార్ట్ సర్జరీకి ఒప్పుకున్నారు. ఈ సర్జరీలో రొనాల్డోకి తన ప్రాణాలు కోల్పోయే సిచ్యువేషన్ కూడా వచ్చింది. కానీ లక్కీగా అతని హార్ట్ సర్జరీ సక్సెస్ఫుల్ అయింది. సర్జరీ కంప్లీట్ అయిన తర్వాత రొనాల్డో మళ్ళీ ఫుట్బాల్ ఆడటం స్టార్ట్ చేశారు. కానీ కొన్ని రోజులకి మద్యం సేవించిన తన తండ్రి లివర్ డ్యామేజ్ అయ్యి చనిపోయారు. తన తండ్రి అంటే రొనాల్డోకి చాలా ఇష్టం. మద్యం కారణంగా రొనాల్డో వాళ్ళ నాన్న చనిపోయారని జీవితంలో ఇప్పటిదాకా మద్యాన్ని కూడా ముట్టలేదు. రొనాల్డో వాళ్ళ కుటుంబం తన తండ్రి జీతం మీద ఆధారపడి ఉండేది. ఎప్పుడైతే వాళ్ళ నాన్నగారు మరణించారో తన కుటుంబం అంతా కూడా ఎన్నో శ్రమలను అనుభవించింది. వాళ్ళ తల్లి గారు ప్రతి ఇంటికి వెళ్లి వంటలు వండుతూ తన కుటుంబాన్ని పోషించేవాళ్ళు. ఇంట్లో పరిస్థితుల్ని అర్థం చేసుకున్న రొనాల్డో మళ్ళీ ఫుట్బాల్ ఆడటం స్టార్ట్ చేశాడు. రొనాల్డోకి 17 సంవత్సరాలు ఉన్న వయసులో మొదటి క్లబ్ మ్యాచ్ లోనే అద్భుతంగా ఆడటం తనకెంతో యూస్ఫుల్ అయింది. 2003లో 18 సంవత్సరాలు ఉన్న రొనాల్డోకి ఇంగ్లీష్ ఫుట్బాల్ క్లబ్ అయిన మాంచెస్టర్ యునైటెడ్ స్టేట్ లో $70 మిలియన్ కి రొనాల్డోని సెలెక్ట్ చేసుకున్నారు. మాంచెస్టర్ యునైటెడ్ లో చేరాక FA కప్ గెలుపుతో తన కెరియర్ ని స్టార్ట్ చేశాడు. అప్పటి నుండి తను ఎన్నో విజయాలని సొంతం చేసుకున్నాడు. ఫుట్బాల్ ఆటలో వచ్చే మొత్తం డబ్బుని తన కోసమే ఖర్చు పెట్టుకోకుండా చారిటీ కోసం కూడా ఖర్చు పెట్టేవాడు. తన సొంతంగా అనాథ ఆశ్రమం పెట్టాడు. అంతేకాదు తన బాడీ మీద ఒక్క టాటూ కూడా ఉండదు, ఎందుకంటే తను ప్రతిసారి కూడా బ్లడ్ డొనేట్ చేస్తాడు కాబట్టి. నవంబర్ 12లో గోల్డెన్ బూట్ ని వేలం పెట్టాడు. దాని నుండి వచ్చి 13 కోట్ల రూపాయలు కూడా స్కూల్ ని కట్టించడానికి ఖర్చు పెట్టాడు. రొనాల్డో సాధించిన విజయాలు చాలా మంది ప్లేయర్స్ కి ఒక కలలాగే ఉండిపోయింది. కష్టపడి ఏదైనా ప్రయత్నిస్తే తప్పకుండా విజయం సాధించవచ్చు అని చెప్పి రొనాల్డో జీవితంలో తెలుస్తుంది. ప్రతి ఒక్కరి లైఫ్ లో గోల్ ఉంటుంది. ఆ గోల్ ని రీచ్ అవ్వడానికి ఎన్నో ఫెయిల్యూర్స్ ని మనం దాటొస్తాం. ప్రతి ఫెయిల్యూర్ కూడా మనకు ఒక లెసన్ నేర్పిస్తుంది. ఆ లెసన్ ని మనకి సక్సెస్ కి దారి తీస్తుంది. సో లైఫ్ లో ఫెయిల్యూర్ వస్తుందని డిప్రెస్ అవ్వకుండా సక్సెస్ కోసం వెయిట్ చేయండి. ఖచ్చితంగా లైఫ్ లో సక్సెస్ అవుతారు. సో మీకు ఇష్టమైన ఫుట్బాల్ ప్లేయర్ ఎవరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మర్చిపోకుండా. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. సీ నెక్స్ట్ వీడియో.